వర్మ సీక్వెల్ మీద దృష్టి పెట్టారు. ఆల్రెడీ అధీరా అనే ప్రాజెక్ట్ లైన్ లో ఉన్న హనుమాన్ కు అనుకున్న స్థాయికి మించి రెస్పాన్స్ రావడంతో సీక్వెల్ ను ముందుకు తీసుకొచ్చారు. అయితే పార్ట్ 2 విషయంలో బిగ్ చేంజెస్ ప్లాన్ చేస్తున్నారు ఈ యంగ్ కెప్టెన్. తేజ సజ్జా హీరోగా సూపర్ హిట్ అయిన ఫ్యాంటసీ డ్రామా హనుమాన్. టాలీవుడ్ కు పెద్దగా పరిచయం లేని సూపర్ హీరో కాన్సెప్ట్ ను మన నేటివిటికి తగ్గట్టుగా తెరకెక్కించి సక్సెస్ అయ్యారు ప్రశాంత్ వర్మ. లిమిటెడ్ బడ్జెట్ లో బెస్ట్ అవుట్పుట్ తీసుకురావటమే కాదు, ఆ సినిమాను ఆడియన్స్ కు చేరువ చేయటంలోనూ విజయం సాధించారు. హనుమాన్ సక్సెస్ విషయంలో సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్న దర్శకుడు రిలీజ్ కు ముందే సీక్వెల్ ను అనౌన్స్ చేశారు. సినిమాలో సీక్వెల్ మీద మరింత క్లారిటీ ఇచ్చారు. పార్ట్ 2 జై హనుమాన్ పేరుతో రూపొందుతుందని 2025 లో రిలీజ్ అంటూ పక్కా ప్లానింగ్ తో అనౌన్స్మెంట్ ఇచ్చారు. ప్రశాంత్ ప్లానింగ్ కు హనుమాన్ సక్సెస్ మరింత హెల్ప్ అయింది. తొలి భాగం ఘన విజయం సాధించడంతో పార్ట్ 2 వర్క్ వెంటనే స్టార్ట్ చేశారు. ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీగా ఉండటంతో ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు. అంతేకాదు సీక్వెల్ కు స్టార్ పవర్ ను కూడా యాడ్ చేయబోతున్నారు. సీక్వెల్ పూర్తిగా హనుమంతుడి చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఆ పాత్రకు స్టార్ ఇమేజ్ ఉన్న యాక్టర్ అయితే బెటర్ అని ఫీల్ అవుతున్నారు మేకర్స్. తొలి భాగం 200 కోట్ల మార్క్ రీచ్ అయింది కాబట్టి బడ్జెట్ పరంగానూ సీక్వెల్ కు పెద్దగా ఇబ్బందులు ఉండవు. అందుకే సినిమాను నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్ వర్మ. హీరోయిజం పర్ఫెక్ట్ గా ఎలివేట్ అవ్వాలి అంటే కాప్ డ్రామా పర్ఫెక్ట్ చాయిస్. కానీ ఇప్పుడు హీరోయిన్లు కూడా తమ పవర్ చూపించేందుకు ఇలాంటి సబ్జెక్ట్స్ ను పిక్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా డిజిటల్ ట్రెండ్ లో అందాల భావాలకు కూడా మజిల్ స్ట్రెంగ్త్ చూపించే అవకాశం రెగ్యులర్ గా వస్తోంది. నిన్న మొన్నటి వరకు గర్ల్ నెక్స్ట్ డోర్ కైండ్ రోల్స్ లో కనిపించిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు రూట్ మార్చారు. ఏకంగా పోలీస్ యూనిఫామ్ లో యాక్షన్ సీన్స్ కు రెడీ అయ్యారు. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోన్న సత్యభామ మూవీలో హీరోలకు పోటీ ఇచ్చే రేంజ్ లో యాక్షన్ చేస్తున్నారు. వెండితెర మీద కాకపోయినా డిజిటల్ లో సీరియస్ ఆఫీసర్ రోల్ లో నటించారు తమన్నా. ఆఖరి సర్చ్ వెబ్ సిరీస్ లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రోల్లో ఆకట్టుకున్నారు. గతంలో విశాల్ కు జంటగా నటించిన యాక్షన్ మూవీలోనూ యూనిఫామ్ లో కనిపించారు. కెరియర్ స్టార్టింగ్ లోనే దేవదాస్ సినిమా కోసం యూనిఫామ్ వేసుకున్నారు రష్మిక మందన్న. సీరియస్ రోల్ కాకపోయినా సుప్రీం సినిమాలో రాశీ ఖన్నా ప్లే చేసిన పోలీస్ క్యారెక్టర్ కు కూడా మంచి రెస్పాన్సే వచ్చింది. తాజాగా కీర్తి సురేష్ కూడా యూనిఫామ్ లో కనిపించారు. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోన్న బైలింగ్వల్ మూవీ సైరన్ లో పోలీస్ ఆఫీసర్ గా పవర్ఫుల్ రోల్లో నటించారు. సౌత్ తో పోలిస్తే నార్త్ లో ఈ సందడి ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తోంది. సీనియర్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిన హీరోయిన్లతో పాటు ప్రెజెంట్ ఫుల్ ఫామ్ లో ఉన్న బ్యూటీస్ కూడా ఛాన్స్ దొరికితే యూనిఫామ్ లో యాక్షన్ లోకి దిగిపోతున్నారు. రోహిత్ శెట్టి కాప్ వరల్డ్ లో అమ్మాయిలకు కూడా మంచి స్పేసే దక్కుతోంది. సింగ్ సిరీస్ లో తొలి 2 భాగాలు హీరో సెంట్రిక్ గానే నడిచినా థర్డ్ పార్ట్ లో మాత్రం హీరోయిన్లు కూడా యాక్షన్ లోకి దిగుతున్నారు. కరీనాతో పాటు పోలీస్ ఆఫీసర్ రోల్లో దీపికా పదుకోన్ కూడా గన్ పట్టుకుని రంగంలోకి దిగిపోయారు. బీటౌన్ స్టార్ కిడ్ సోనాక్షి సిన్హా లీడ్ రోల్లో రూపొందించిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ దహాద్. అమ్మాయిల మిస్సింగ్ సూసైడ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ లో సోనాక్షి పోలీస్ ఆఫీసర్ రోల్లో నటించారు. వెండితెర మీద స్టార్ ఇమేజ్ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్న ఈ బ్యూటీ ఈ మధ్య రెగ్యులర్ గా యాక్షన్ రోల్స్ నే పిక్ చేసుకుంటున్నారు. అందాల సీతగా టాలీవుడ్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసిన మృణాల్ ఠాకూర్ కూడా యూనిఫామ్ పవర్ చూపించారు. గోమ్రా సినిమాలో సీరియస్ కాప్ రోల్లో ఆకట్టుకున్నారు. అయితే ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో మృణాల్ ఠాకూర్ కష్టం వృధా అయింది. ప్రజెంట్ డిజిటల్లో దూసుకెళ్తోన్న యామీ గౌతమ్ కూడా రెగ్యులర్ గా యూనిఫామ్ లో కనిపిస్తున్నారు. సెన్సేషనల్ హిట్ యూరీలో ఆర్మీ ఆఫీసర్ గా కనిపించిన ఈ బ్యూటీ దస్వీ సినిమాలో జైలర్ పాత్రలో నటించారు. డిజిటల్ రిలీజ్ కు రెడీ అవుతోన్న ఆర్టికల్ 370లోనూ అలాంటి రోలే చేస్తున్నారు. సీనియర్ హీరోయిన్స్ రాణి ముఖర్జీ, టబు అయితే రెగ్యులర్ గా పోలీస్ క్యారెక్టర్స్ లోనే కనిపిస్తున్నారు. మర్దానీ సిరీస్ లో వరుస సినిమాలు చేస్తున్నారు రాణి ముఖర్జీ. దృశ్యం సిరీస్ లో కాప్ రోల్ ప్లే చేసిన టబు భోళాలోనూ అలాంటి పాత్రలోనే నటించారు. నార్త్ సంగతేమో కానీ సౌత్ లో మాత్రం హీరోలు గడ్డాలు మీసాలతో రగ్ లుక్స్ తో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ అనే తేడా లేకుండా సౌత్ మొత్తం మాస్ మానియా కనిపిస్తోంది. పుష్పరాజ్ మళ్లీ స్క్రీన్ మీద ఎప్పుడెప్పుడు కనిపిస్తాడా? చిత్తూరు యాసలో సందడి చేస్తాడా? భన్వర్ సింగ్ షెకావత్తో ఎలాంటి ములాఖాత్ ఉంటుందా అని ఆశగా ఎదురుచూస్తోంది అల్లు ఆర్మీ. ఆగస్టులో రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు. పుష్ప మాత్రమే కాదు, అటు దేవర కూడా ఫుల్ మాస్లో ఉన్నారు. భయం అన్నది తెలియని వారికి భయాన్ని పరిచయం చేసే పాత్రలో కనిపిస్తున్నారు తారక్. ఆల్రెడీ సర్తో సూపర్ సక్సెస్ తెచ్చుకున్న ధనుష్ కెప్టెన్ మిల్లర్ మీద కూడా అలాంటి ఆశలే పెట్టుకుని సక్సెస్ అయ్యారు. అసలే బ్రిటిష్ టైంలో జరిగిన పీరియాడిక్ సినిమా కావడంతో ధనుష్ లుక్ ని దానికి తగ్గట్టే డిజైన్ చేశారు మేకర్స్. ఒక రకంగా రగ్డ్ వాతావరణంలో ధనుష్ చెలరేగే తీరును కళ్లారా చూశారు తమిళ తంబిలు. ఈ నెల 26న తెలుగువారి వంతన్నమాట. కంగువా సినిమా ఏకంగా 35+ లాంగ్వేజెస్ లో రెడీ కాబోతోంది. అంటే లోకల్, నాన్ లోకల్ అనే మాటలు పట్టించుకునే పరిస్థితిలో లేదు కంగువా. సూర్య లుక్ పక్కా మాస్ గా ఉంటుంది.
దీంతో పాటు ఇంకో 9 లుక్కులు ఉంటాయనే టాక్ కూడా ఉంది. వాటిలో కొన్ని స్టైలిష్గా ఉంటే ఉండొచ్చేమో గానీ ఇప్పటికి మాత్రం కంగువా ఊరమాస్ వెరైటీ మూవీ అనే ప్రచారమవుతోంది. కన్నడ హీరోలు జుట్టు పెంచకుండా సినిమాలు చేయడం అనే కాన్సెప్ట్కు ఎప్పుడో బై బై చెప్పేసినట్టున్నారు. ఇప్పుడు యష్ హీరోగా చేస్తున్న టాక్సిక్, కాంతారా ప్రీక్వెల్ కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ 1 కూడా మాస్ లుక్లో ఉన్న మూవీసే. హీరోలు గడ్డాలు మీసాలతో కనిపించే మూవీసే. 2025 దాకా కూడా ఈ మాస్ అవతార్ కల్చర్ సౌత్ని రూల్ చేస్తుందన్నదానికి ఇదే ఎగ్జాంపుల్. చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.